సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని అమర్పేట్లో వీరన్న నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంభూల ఉషాశ్రీ, కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ శంభూల శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ గౌడ్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఎంతో ఆదర్శప్రియుడని, కుల గురువుగా ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. సంత్ సేవాలాల్ కర్ణాటకలో పుట్టి నిజాం కాలంలో గిరిజనులపై పోరాడిన ధీశాలి అని కొనియాడారు. నేడు రాష్ట్రంలో గిరిజనులు వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారన్నారు. నేడు వారంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులు హనుమంతరావు, కంటెస్ట్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి కార్యక్రమ నిర్వహణకు ఆదేశించారని తెలిపారు. ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు ఈయన మహారాజ్ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు కర్ణాటకలో పుట్టి పెరిగినారు. బంజారాల గురించి, అణగారిన వర్గాలైన బంజారాలు, దళితులని, వారికి ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదనేసి ఆనాడు కర్ణాటకలో పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళ గురించి ఎంతో కృషి చేశాడు. నిజాం ప్రభుత్వ పాలనలో ఇక్కడ బంజారాయిల్స్లో ఉండే బంజారా సంఘం వాళ్ళందరూ కూడా నిజాం ప్రభుత్వ నిరంకుశత్వానికి బలైపోయి అందరూ కూడా విచ్ఛిన్నమయ్యి దేశం నలుమూలలా తండాలుగా విడిపోయి దేశం నలుమూలలా అడవులలో జీవిస్తూ ఉన్నారు. ఈనాటికి వాళ్ళకి గుర్తింపు లేదని తెలుస్తుంది. కాబట్టి ఈ బంజారా సంఘం యొక్క కృషికి ఈయన సేవాలాల్ గారు ఎంతో కృషి చేశారు. వీళ్ళందరూ కూడా బంజారా తండాలుగా విడిపోయిన వారందరూ కూడా ఇప్పటికీ జీవన స్రవంతిలో కలిసిపోయి ఇప్పటికీ వారికి ఉన్న ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళకు ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా విద్యావంతులు కావాలని కోరుకుంటున్నాను. వారికి చదువు లేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియదు. కాబట్టి వారందరూ కూడా ఈ విషయాలను గ్రహించి చదువుకొని విద్యావంతులయ్యి వారికి ఉన్న అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ వాళ్ళు కూడా అధికారికంగా కానీ ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేకూరుస్తూ వస్తుంది. ఇలాంటి అణగారిన వర్గాల దళితులకు కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను, ఎన్నో అవకాశాలను వాళ్ళకి ఇస్తూ వస్తున్నారు. అలాగే వాటన్నిటిని కూడా వీరందరూ కూడా అందిపుచ్చుకొని 285వ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మా తమ్ముడు వీరయ్య నాయక్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి మా పెద్దలు వి హనుమంతరావు గారు, రోహిన్ రెడ్డి గారు వచ్చేది ఉండే, వాళ్ళకు వేరే పని నుండి రాలేకపోయారు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఇంతకుముందు ఎప్పుడు కూడా కాలే ఇవన్నీ ప్రోగ్రామ్స్. రేవంత్ అన్న వచ్చినాక ఇవాళ హాలిడే ప్రకటించారు. వీళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే ముందు ఇలాగే మా గవర్నమెంట్ వీళ్ళకు సపోర్టింగ్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ గారు ఎలాంటి మంచి పనులు చేశారో ఆయన ఆశయాలని ఇప్పటి యువత, గిరిజనులందరూ, లంబాడి వాళ్ళందరూ కూడా, గిరిజనులందరూ కూడా ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకెళుతూ ఆయన పేరు ప్రతిష్టలు ఇంకా పైకి తీసుకెళ్లాలని నేను వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 285 జై సేవాలాల్ కార్యక్రమంకి వీర్ నాయక్ గారు అంబర్పేట జనరల్ సెక్రటరీ మమ్మల్ని ఇక్కడ అవునని పిలిచారు. ఇక్కడ ఈ కార్యక్రమంకి మా పెద్దలైన వి హనుమంతరావు గారు, రోహిన్ రెడ్డి గారు కూడా రావాల్సింది ఈ కార్యక్రమంకి. ఈ 285 కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఇది సెలవు ప్రకటించడం. ఇదే మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఈ వేడుకలు జరగడం, ఇంత ఘనంగా జరగడం ఇదే ఫస్ట్ టైం. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇలాంటి కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇలాంటి వెనుకబడిన కమ్యూనిటీలని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సేవాలాల్ వారికి గవర్నమెంట్ హాలిడే కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కూడా